అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మన వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు సంక్రాంతి ఎట్లా చేసుకుర్రో కింద కామెంట్ చేయండి. నా సంక్రాంతి ఎట్లా అయిందో నేను మీ అందరికి చెప్తా వినండి. పొద్దుగాల 6 గంటలకు లేచి చేయనుకోతే పగటికి మళ్ళీ 3 గంటలకు వచ్చింది. 3 గంటల వరకు అన్నం తినకం లేదు, నీళ్ళు తాగం లేదు, పండ్లు దొంకం లేదు. వచ్చి చూస్తే మా వాళ్ళంతా ముగ్గులు వేసి పెట్టారు. 3 గంటలకు ఇంటికి వచ్చి మంచిగా స్నానం చేసుకుని అన్నంలో ఇంత వంకాయ కూర కలుపుకొని అయితే మింగి తిన్నా. మా వాళ్ళు అప్పటికి పోలేలు చేస్తారు, పోలేలు అని చెప్తే నేను తినని వాళ్ళకి తెలిసి కూడా మళ్ళీ అడుగుతారు నన్ను. ఇంకా కడుపు నిండా అన్నం తిని మళ్ళీ అందులో వంకాయలలో సాంబార్ కాంబినేషన్ బాగుండదు అని చెప్పేసి మంచిగా రొచ్చ కలుపుకొని అది కూడా మింగేసిన. అసలు సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలిస్తే ఒక్కసారి కింద కామెంట్ చేయండి. ఇంకా మొత్తానికి అయితే మా ఇంట్లో ఫుడ్ నేను బాగా ఎంజాయ్ చేసిన. ప్రశాంతంగా తినేసి చేనుకోతే ఇంకా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి చేనుకి అయితే పోయినా. ఇంకా చేనుకోయి మనం ఊకుంటామా మన పల్లికాయకు మొత్తం పైపులు అయితే మళ్ళీ వేసిన. పైపులు ఈ పక్క నుంచి ఆ పక్కన వేసే వరకే అప్పుడే చీకటి అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చి చూస్తే మా ఊళ్ళో రేపు కర్రీ పండుగ అని చెప్పేసి ఈ రోజు నైట్ మొత్తం మురుకులు దేవి పెడుతుండ్రు. ఇంకా టేస్ట్ ఎట్లుంది అని చెప్పేసి 2 మురుకులు అయితే నేను మింగి తిన్నా. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్. అసలు ఈ రోజు ఎంజాయ్ చేయలేకపోయినా పర్లేదు కానీ రేపు మాత్రం లచ్చ ఖర్చు అయినా పర్లేదు, రచ్చ చేస్తాము. వీడియో అప్లోడ్ చేస్తా, వెయిట్ చేయండి.